హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ప్రెషర్ కుక్కర్ బిర్యానీతో అయితే మీ ముందుకు వచ్చేసాయండి. ముందుగా గుడ్లను అనేది ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుని ప్రెషర్ పోయిన తర్వాత నీట్గా వలుసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ 4 ఎగ్స్ అందులో ప్లేస్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం వాటికి పట్టే మాదిరిగా అయితే మిక్స్ చేసుకుంటూ మంచిగా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వేరే ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్, 2 పచ్చిమిరపకాయ చీలికలు, 2 పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో ప్లేస్ చేసుకోవాలండి. రెయినీ సీజన్లో వర్షాలు ఎక్కువ పడితే పొద్దుగూకులు మనం చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అట్లానే వెజిటేబుల్స్తో తినడం కన్నా ఇట్లా ఎగ్తో మనం మంచి ప్రోటీన్ ఫుడ్ మన టంగ్ టేస్ట్ బడ్స్కి సాటిస్ఫై అయ్యేటట్టు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఎమ్మీగా భలే టేస్టీగా అయితే వస్తుందండి. ఇట్లా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత మనం టోస్ట్ చేసుకున్న ఎగ్స్ కూడా అందులో ప్లేస్ చేసుకొని ఈ మసాలా అంతా ఎగ్కి మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఇదంతా బాగా మిశ్రమం వేగిన తర్వాత కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర పుదీనా కూడా అవైలబిలిటీలో లేదు, ఉంటే మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత 1కి 1.5 రేషియో వాటర్ అయితే పెట్టేసేసుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అందులో ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్ కదా అంటుకున్నట్టు బిర్యానీ వస్తుందని అనుకుంటున్నారేమో, కానీ పొడి పొడిలాడితే చాలా బాగా వస్తుందండి. ప్రెషర్ పోయిన తర్వాత మీకు షేర్ చేస్తున్నారు చూడండి. కాకపోతే తినేటప్పుడు వీడియో తీయాల్సింది కొంచెం అది స్కిప్ అయిపోయింది. ప్లీజ్ అడ్జస్ట్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.